హెడేక్ గానీ, మైగ్రేన్ గానీ, సైనసైటిస్, దాంతో పాటు నిద్రలేమి, ఇన్సోమ్నియా అంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మనకి ఎందుకు వస్తాయి? ప్రధానంగా ఏదైతే ముక్కుల ద్వారా మనకి తలకి ఆక్సిజన్ అందద్దో అది తగ్గినప్పుడే మైగ్రేన్, సైనసైటిస్, ఇన్సోమియా అండ్ మొత్తం తలంతా నొప్పి సమస్యలు వస్తూ ఉంటాయి. యోగ థెరపీలో మనం చంద్ర ప్రాణాయం, సూర్య ప్రాణాయం, అనులోమ విలోమ ప్రాణాయం చేపిస్తాం. దీనికి ముందు యోగాలో ఏం చేస్తామంటే జలనేతి అని చేపిస్తాం. అంటే ఈ ముక్కులోంచి వాటర్ పంపిస్తే ఈ ముక్కులోకి వస్తాయి, ఆటోమేటిక్గా ఇవన్నీ క్లియర్ అవటం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది. దాని తర్వాత దాంట్లో తైలం ఉంటుంది, ANU డ్రాప్స్ ఈ ముక్కులో వేసినప్పుడు ప్రాంప్ట్గా ఆక్సిజన్ బ్రెయిన్కి అందినప్పుడు హెడేక్ తగ్గిపోతుంది, మైగ్రేన్ తగ్గిపోతుంది, సైనసైటిస్ తగ్గిపోతాయి. ఒక మనిషి రోజుకి 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. దుమ్ము ధూళి అంతా లోపలికి వెళ్తాయి. అందుకే జలనేతి మనం చేసినప్పుడు అది మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఆక్సిజన్ బ్రెయిన్కి అందిస్తుంది. పిట్యూటరీ అండ్ పీనల్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ 3 గ్లాండ్ ఇది యాక్టివ్ చేస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది, అందమైన చెట్లు, వాటి నుండి వచ్చే ఉపయోగాలు మరెన్నో కదా. అయితే తినడానికి మాత్రమే తిండి కాదు, ఆరోగ్యపరంగా కూడా మనకు చెట్లు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మూలికలు, అలాగే చెట్టు నుండి వచ్చే వేరు దగ్గర నుండి కొమ్మలు, ఆకులు, పండ్లు, వాటి తొక్కలు ప్రతిదీ కూడా మనము ఆరోగ్యం కోసం ఉపయోగించవచ్చు. అదెలా అంటారా? అదే సాంప్రదాయ చికిత్సా విధానం మూలికల వైద్యం. ఈరోజు మనం ఉన్నాము అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్ దగ్గర. అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఆనందయ్య గారు. కరోనా టైంలో పసరు మందిచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు కదా. మరి ఇక్కడ ఈ హెల్త్ కేర్ సెంటర్లో ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి క్యూర్ వీళ్ళు అందిస్తారు, వాళ్ళ దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఈరోజు మనం అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్లో ఉన్నాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు విజయ్ కుమార్ రెడ్డి గారు, స్పెషలిస్ట్ ఇన్ ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్ అండ్ యోగా థెరపిస్ట్. ఆయన లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్కారం సార్. రోగాలు నార్మలీ ఇప్పుడు మనం మూలికా వైద్యము అని అంటూ ఉంటాము. సో ప్రతి ఒక్కటి కూడా చెట్ల దగ్గర నుండి వేర్లు, వాటి నుండి వచ్చే పండ్లు అండ్ అలాగే తొక్కలు ప్రతిదీ కూడా మనము ఇప్పుడు దీంట్లో ఉపయోగిస్తూ ఉంటాం కదా మూలికా వైద్యంలో. అండ్ స్పెషల్లీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలా మందికి హెడేక్ కానీ, మైగ్రేన్ కానీ, సైనసైటిస్, దాంతోపాటు నిద్రలేమి, ఇన్సోమ్నియా అంటాము. సో ఇవన్నీ కూడా చాలా మందికి ఒక్కొక్కటన్న సిమ్టమ్స్ ఉంటాయి, లేదంటే మల్టిపుల్ ఒకేసారి ఒక పర్సన్కి కూడా రావచ్చు, లేదంటే తర్వాత వాళ్ళ అలవాట్ల దృష్ట్యా తర్వాత వాళ్ళకి ఒక్కొక్కటి మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మనకి ఎందుకు వస్తాయి? ప్రధానంగా తలకు సంబంధించిన అంటే గొంతు పైన ఉన్న సమస్యలన్నీ కూడా మీరు అడిగినట్టు మైగ్రేను, సైనసైటిస్, ఇన్సోమియా అండ్ మొత్తం తలంతా నొప్పి, ఇవన్నీ కూడా మనకు బ్లాక్స్ అంటాం దాన్ని. అంటే ఎనర్జీ బ్లాక్స్ కింద తీసుకుంటాం దాన్ని. అంటే ఆకుపంచర్, ఆకుప్రెషర్, యోగాలో కూడా బ్లాక్స్ కింద తీసుకొని ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంటు మనం చేస్తూ ఉంటాం. ప్రధానంగా ఏదైతే ముక్కుల ద్వారా మనకి తలకి ఆక్సిజన్ అందద్దో అది తగ్గినప్పుడే ఇవన్నీ యొక్క సమస్యలు వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా ఒక మనిషికి కావాల్సింది మొట్టమొదటిది అంటే ఆక్సిజన్. 2 నిమిషాలు ఆక్సిజన్ అందకపోతే మనిషికి చాలా ప్రమాదకరం. అదేవిధంగా 24 గంటలు వాటర్ సఫిషియెంట్గా బాడీకి అందకపోయినప్పుడు అప్పుడు మనకి ఇబ్బందికరం వస్తుంది. మూడోది ఏంటంటే రెస్ట్, అంటే మనం విశ్రాంతి సరిగ్గా మనం ఇవ్వలేకపోవటం, దానివల్ల కూడా ఈ కారణాలు ఈ సమస్యలకి ప్రధాన కారణం. నాలుగోది ఏంటంటే గ్లూకోజు. ఇప్పుడు ఆహారం తినాల్సిన సమయంలో ఆకలైనప్పుడు గ్లూకోజు బ్రెయిన్కి ఇవ్వలేనప్పుడు మనకి ఈ సమస్యలన్నీ వస్తాయి. ఇప్పుడు అసలు బ్రెయిన్ అనేది ఆర్డర్లో ఉన్నప్పుడు మనకి అన్ని సమస్యలు తగ్గిపోతూ వస్తాయి. అది కంటికి కానీ, ముక్కు, నాలుక, చెవి, ఇవన్నీ కూడా గొంతు, ఇవన్నీ మనం ఈఎన్టీ, అలోపతిలో ఈఎన్టీ అంటారు. దరిదాపు ఈ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా సెన్సెస్, ఇవన్నీ కూడా మనకి ముఖం దగ్గరే ఉంటాయి అన్నీ కంప్లీట్గా. మన శరీరంలో ఉన్న 100% నాడుల్లో 75% నాడులు మనకి ఫేస్లోనే ఉంటాయి. దీనికి యోగ థెరపీలో మనం ప్రాణాయం, చంద్ర ప్రాణాయం, సూర్య ప్రాణాయం, అనులోమ విలోమ ప్రాణాయం చేపిస్తాం. దీనికి ముందు యోగాలో ఏం చేస్తామంటే జలనేతి అని చేపిస్తాం. అంటే ఈ ముక్కులోంచి వాటర్ పంపిస్తే ఈ ముక్కులోకి వస్తాయి. ఈ ముక్కులోంచి వాటర్ పంపించినప్పుడు ఈ ముక్కులోకి వచ్చినప్పుడు ఇక్కడ సైనస్ అంటే ఇక్కడ 3 ఫిల్టర్స్ ఉంటాయి. 1, 2, 3 ఫిల్టర్స్. ఎప్పుడైతే జలనేతి మనం చేస్తామో ఆటోమేటిక్గా ఇవన్నీ క్లియర్ అవ్వటం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది. ఏమైనా బ్లాక్స్ ఉంటే బ్లాక్స్ అన్ని మొత్తం అక్కడంతా గడ్డగా పడిపోతుంది. దాని తర్వాత అది ఇంకా బ్లాక్ సరిగ్గా ఇంకా ఆక్సిజన్ బ్రెయిన్కి అందటం లేదన్నప్పుడు మనం సూత్రనేతులని చేస్తాం.
ఈ రెండు కూడా చేయటం వల్ల మొత్తం ఇక్కడ నాజల్స్ ఎప్పుడైతే క్లియర్ అయినాయో బ్రెయిన్కి ఆక్సిజన్ అందుద్ది. దాని తర్వాత దాంట్లో అణు తైలని ఉంటుంది, ANU అణు తైలని డ్రాప్స్ ఈ ముక్కులో వేసినప్పుడు ప్రాంప్ట్గా ఆక్సిజన్ బ్రెయిన్కి అందినప్పుడు మొట్టమొదటిసారిగా హెడేక్ తగ్గిపోతుంది, 2 మనకి మైగ్రేన్ తగ్గిపోతుంది, 3 సైనసైటిస్ తగ్గిపోతాయి. మూడిటికి ఒకే ఇది ఈ జలనేత్రి, సూత్రనేత్రి, మూడోది వచ్చి మనకి అణుతైలు. ఈ మూడిటితో ఒకటి ఆయుర్వేదం, 2 వచ్చి ఒకటి యోగ భాషలో ఈ 2 మొత్తం తీసుకుంటాం. మూడోది ఆకుపంచరు ప్రెజర్ పాయింట్లో ఏం చేస్తామంటే ఈ చూపుడు వేలికి ఇలా తీసుకెళ్తాం. ఇక్కడ ఎముక ఉంటుంది, ఎముక మీదనే తీసుకెళ్ళి ఈ ఎముకకి ఇక్కడ యు ఆకారంలో ఉన్న ఒక దగ్గర ఒక గుంట ఉంటుంది. ఆ గుంటని ఇలా పెట్టి దీన్ని 120 టైమ్స్ ఇలా ఈ ఏళ్ళు ఇలా సపోర్ట్ చేసి దీన్ని ఇలా ప్రెజర్ ఇస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు శరీరానికి అంటే తలకి సంబంధించిన ఏ సమస్య అయినా ఈ పాయింట్ తగ్గద్ది ఆటోమేటిక్గా. ఉదాహరణకి ఏంటంటే పన్ను నొప్పి కూడా తగ్గచ్చు ఇక్కడ. అంటే నాడీ వ్యవస్థ అంటే టోటల్ బాడీకి సంబంధించిన ఒక మర్మ పాయింట్ ఇక్కడ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే తలకు సంబంధించిన అన్ని సమస్యలకి దీన్ని ఇక్కడ ఒక పాయింట్ లాగా మనకు మర్మ పాయింట్ లాగా దీన్ని ఇలా ప్రెజర్ మనం ఇస్తుంటే ఎన్నిసార్లు వత్తాలి అంటే 30 టైమ్స్ ఒక సెక్షన్ లాగా అటు 4-5 టైమ్స్ మనం చేయాలి. ఒక 4 సార్లు నుంచి 5 సార్లు అంటే 120-150 టైమ్స్ అవుతుంది. ఇలా దీన్ని ప్రెజర్ ఇస్తూ ఉండాలి. ఇస్తూ మనం ఏదైతే ఈ సిస్టమ్స్ అన్ని మనం చేయటం వల్ల ఆటోమేటిక్గా మనకి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఏదైతే మనకి ఇన్సోమియా అనేది వాత లక్షణం, అది అంటే ఎక్సెస్ ఆఫ్ వాత బ్రెయిన్కి ఎక్కినప్పుడే నిద్రలేమి వస్తుంది. మనం దీనికి ప్రధానంగా ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే పాలతో కూడా అశ్వగంధ తీసుకోమని చెప్తాం. దాంతో కూడా గసగసాలు ఒక చిన్న 1 పించ్ గసగసాలు, ఒక చిటిక అంటాం తెలుగులో, ఒక 2 అశ్వగంధ ఒక 1/2 స్పూను, ఈ 2 మనం తీసుకోవటం వల్ల ఈ 2 కూడా న్యాచురల్ స్టెరాయిడ్స్ లాగా మనకు పనిచేసి మనకి నిద్ర కూడా మనకి పూర్తిగా పట్టుద్ది. ఆటోమేటిక్గా మనకి విశ్రాంతి దొరికినప్పుడు మనకి ఈ సమస్యలన్నిటికీ కూడా మనకు పరిష్కారం దొరుకుతుంది. ఒకటి యోగాలో చెప్పాం, 2 వచ్చి ఆకు ప్రెజర్ పాయింట్ అండ్ పంచర్ పాయింట్లో మర్మ పాయింట్ చెప్పాం. ఇది ఎముక మీదనే ఉంటుంది, ఒక గుంట లాస్ట్లోకి వచ్చినప్పుడు దాన్ని మనం ప్రెజర్ ఇవ్వటం వల్ల ఈ సమస్యలకి అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఓకే, సో మీరు చెప్పినట్టుగా ఈ ప్రెషర్ పాయింట్ అంటే ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల మీరు అలాంటి థెరపీ ఏదైతే చేస్తున్నారో దానివల్ల ఇంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని తగ్గుతాయండి. ఒకటే అండి, అన్నిటికీ సొల్యూషన్ ఒకే పాయింట్లో ఉంటుంది. ఇప్పుడు అన్నిటికీ అన్నీ చేయాల్సిన అవసరం లేదు, అన్నిటికీ ఒకే పాయింట్. వీటన్నిటికీ కలిసి ఈ మూడింటిని అంటే యోగ భాషలో ప్లస్ ఈ పాయింట్ని మనం చేయటం వల్ల వీటన్నిటికీ మనకి పరిష్కారం మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే ఈ మధ్య నార్మల్గా హెడేక్ వచ్చినా లేదంటే సైనసైటిస్ కానీ మైగ్రేన్ ఏది వచ్చినా కూడా ఒక టాబ్లెట్ వేసుకోవడం తెలుసు జనాలకి. ఇంకా చెప్పాలంటే ఆ టాబ్లెటే దానికి అడిక్ట్ అయిపోయి ఒకవేళ నొప్పి వచ్చిందంటే టాబ్లెట్ వెంటనే పడాల్సిందే, లేదంటే అది వాళ్ళకి కూడా అడిక్ట్ అయిపోతూ ఉన్నారు కదా. సో మనం ఇలాంటి వ్యక్తులకి ఇవన్నీ చెప్పినా కూడా ఇది అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. సో అలాంటి వ్యక్తుల కోసం ఏం చెప్తారు మీరు? సిట్రజిన్ అనే ఒక మాత్ర ఉందండి, దాన్ని మామూలుగా ఎక్కువ మంది ఈ జలుబు చేసినప్పుడు, ఈ బ్లాక్ అయినప్పుడు, ముక్కులు బ్లాక్ అయినప్పుడు సిట్రజిన్ అనే ఒక మాత్ర వేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఇది మనం అలోపతి డాక్టర్లు అడిగినా కూడా చెప్తారు. సిట్రజిన్ అనేది చాలా చెడ్డది. అవిల్ అండ్ సిట్రజిన్ 2 కూడా ఇది చాలా నష్టం ఉందండి దీంట్లో. కానీ వీటి వల్ల మీకు నంబర్ ఆఫ్ పేషెంట్లు మేము దగ్గర కనీసం మైగ్రేన్ అంటే మా దృష్టిలో మేము 3-4 రోజుల్లోనే దాని యొక్క 60-70% తీవ్రతను తగ్గిస్తాం మేము. ఇప్పుడు ఎంతోమంది పేషెంట్లు మనం చేయటం జరిగింది. దీంట్లో మళ్ళా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అంటే మళ్ళీ ఈ మాత్ర వేసుకున్నాం, 1 నెల సంవత్సరం అయింది, మళ్ళీ తగ్గిపోద్ది, మళ్ళీ వస్తారా అదని డౌట్ కూడా అవసరం లేదు. ఈ సిస్టమ్ మనం కరెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం పళ్ళు క్లీన్ చేస్తాం, రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు తింటే ఒకసారి కానీ ఉదయం సాయంత్రం మనం బ్రష్ చేసుకుంటాం. ఒక మనిషి రోజుకి 21,500-600 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఇక్కడ వైరస్, బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి అంతా లోపలికి వెళ్తాయి. ఆ వెళ్ళినప్పుడు అక్కడ మనకి చాలా మొత్తం ఆ సిస్టమ్ అంతా దెబ్బతీస్తాయి. అందుకే జలనేతి మనం చేసినప్పుడు అది మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఆక్సిజన్ బ్రెయిన్కి అందిస్తుంది. అదేవిధంగా మేము ఒక డ్రాప్ చెప్పాం, అణుతల్లిని డ్రాప్ చెప్పాం. ఈ డ్రాప్ కూడా మీకు ఏది నష్టం ఉండదు, నో సైడ్ ఎఫెక్ట్, మనకి వ్యతిరేక ప్రభావం ఏది ఉండదు. కానీ ఇది మళ్ళీ పూర్తిగా ఆక్సిజన్ అందిస్తూ పిట్యూటరీ అండ్ పీనల్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ 3 గ్లాండ్ని ఇది యాక్టివ్ చేస్తుంది. పిట్యూటరీ అండ్ పీనల్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ని కూడా యాక్టివ్ చేస్తుంది. దీంట్లో ఇంకొకరు జోడిస్తున్నాం. దీంట్లో 600 గ్రాములు మేము పేషెంట్లకు చెప్పేటప్పుడు 600 గ్రాములు సముద్ర ఉప్పు, 400 గ్రాములు సైంధవ లవణం 2 కలిపి థైరాయిడ్ పేషెంట్లకి ఇది ఇస్తూ
మళ్ళీ మనం యోగాలో ఒక ప్రాణాయామం చేయిస్తాం. మనకు 6 నెలల లోపల థైరాయిడ్ యొక్క సమస్యను కూడా మనం పూర్తిగా తగ్గిస్తాం. థైరాయిడ్ కూడా దరిదాపు కంఠానికి సంబంధించే పైకి వస్తుంది, ఏంటికి సంబంధించి వస్తుంది. అవును. దాన్ని కూడా మనం ఈ విశ్రాంతిలో ప్లస్ ఈ జలనేతి సూత్రనేతుల్లో ప్లస్ ఈ సాల్ట్ వాడటం. మేము టేబుల్ సాల్ట్ అంటాం కదా, దాన్ని మనం అది మామూలుగా సముద్ర మట్టానికి ఎత్తున్న ప్రదేశాల్లో హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి, గుజరాత్ లాంటి ప్రదేశాల్లో, ఎందుకంటే గుజరాత్లో సముద్రం దగ్గరగా ఉన్నప్పుడు మనకు అయోడిన్ కెమికల్ దొరకదు కాబట్టి వాళ్ళు వాడాలి, మనం ఎవరు వాడాల్సిన అవసరం లేదు. ఓకే. దీని మీద చాలామంది పేథాలజిస్ట్తో కూడా మేము చర్చించడం జరిగింది. మనకు అవసరం లేదు ఆ ఉప్పు, టాటా ఉప్పు కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు. డైరెక్ట్గా సైంధవ లవణం కానీ సముద్ర ఉప్పు కానీ మనం వాడటం వల్ల ఓకే. థైరాయిడ్ సమస్య 60% సముద్ర ఉప్పు, 40% వచ్చి మన సైంధవ లవణం రెండు కలిపి మనం వాడటం వల్ల థైరాయిడ్ సమస్య చాలా వరకు మనం క్లియర్ చేయొచ్చు. దాంతో కూడా ఇంకొక ప్రాణాయం కూడా ఒకటి ఉంది. ఆ ప్రాణాయం కూడా మనం కలిపి చేయగలిగితే మనకు 6 months మనం ఖచ్చితంగా ఏదైనా మనం చెప్పేటప్పుడు ఒక 6 months చెప్తాం టైం. ఎందుకంటే మన సెల్ అన్నీ కూడా చనిపోయి మళ్ళీ తిరిగి రీబర్త్ అయ్యేదానికి 6 months టైం పడుతుంది. అది మన సైంట్ పరంగా అలా మనం చేయాలంటే మన ఆ యొక్క సిస్టము 6 నెలలు మనం కరెక్ట్గా మనం దాన్ని మనం ఫాలో అవ్వగలిగితే మన నంబర్ ఆఫ్ జబ్బుల నుంచి మనం బయటపడవచ్చు. ఇది మీరు ఊరికే మేము థియరిటికల్గా చెప్పట్లేదు, ప్రాక్టికల్గా 20 years అనుభవంతో చెప్తాను. కరెక్ట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.